అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకము గాని మనుషులు గాని మనకు సమాధానమును ఇవ్వలేరు. ఎందుకంటే వారెవరూ సమాధానమునకు కర్తలు కారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సమాధానమునకు కర్త. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చే సమాధానము మన హృదయములలో ఉన్నప్పుడు సంతోషముగా ఈ లోకంలో జీవించగలుగుతాం. ఆమేన్. ఒక శరీరములో అవయవములన్నీ ఒకదానినొకటి ఎలాగూ సమాధానము కలిగి ఉంటాయో, యేసు శరీరం అనే సంఘములో మనము కూడా ఒకరినొకరు ఏక మనస్సు ఏకాభిప్రాయము కలిగి ఒక్క శరీరంగా ఉన్నప్పుడే మన హృదయములలో యేసు సమాధానము ఏలుతుంది. ఒకరికొకరు కృతజ్ఞులై ఉంటూ దేవునికి చెందవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నప్పుడు మన హృదయములలో సమాధానము ఏలుచు ఈ లోకంలో దేవుని బిడ్డలముగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. సమాధానమునకు కర్త అయిన ప్రభువా, మీకు వందనములు. మీ సమాధానము మా హృదయంలో ఎల్లప్పుడూ ఏలుచుండునట్లును, ఒకరికొకరు సమాధానంతో ఎల్లప్పుడూ జీవించినట్లును అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.